టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఇక కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదంటూ బాంబు పేల్చారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాలువల పూడికలు తీయించారని, కానీ తన మీటింగ్కు రైతులు ఎవరూ రాలేదని ఆగ్రహించారు. ఈ తరుణంలోనే కుక్కలకు ఉన్న విశ్వాసం కొంతమందికి ఉండదంటూ కామెంట్ చేశారు కొలికపూడి. ఎక్కడన్నా ఎవరి మీదైనా అన్యాయం జరిగిన ఆడపిల్లలు నేర్పించిన వాళ్ళకి మొట్టమొదట గుర్తొచ్చే పేరు కొలికిపూడి. ఏంటి కొలికిపూడి, ఈ తప్పు చేశావని నన్ను ఎవరు అడగలేదు. అది నా మీద ఉన్న నమ్మకం. నా భార్య కమిషనర్కి ఫోన్ చేసింది, పద తెలుసుకుందాం పద అని. అది నా కుటుంబం, నా బలమే నా కుటుంబం. ఎందుకంటే నేను పేకాట ఆడి పెరిగినోడిని కాదు. ఏదన్నా పదవి ఉంటే అక్రమంగా సంపాదించి అడ్డంగా ఎదిగినోడిని అసలు కాదు. నేను కూలి పని చేశాను, చదువుకున్నాను, అన్ని పనులు చేస్తాను. ఇప్పటికి కూడా నేను ఊళ్ళల్లో తిరుగుతున్నా. అసలు చెప్పండి, ఈ 60 రోజులు, ఈ 100 రోజుల్లో కానీ, ఎలక్షన్కి ముందు కానీ మీరు నన్ను చూసినప్పుడు మీకే చాలా మందికి డౌట్ వచ్చిందా లేదా? అసలు ఏంటి ఈ మనిషి ఏంటి? జనమేమో ఈయన ప్రొఫెసర్ అని చెప్తారు, ఈయనేమో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇస్తానని చెప్తాడు. ఎక్కడికి వెళ్తే మురుగు కాలంలో దిగుతాడు, లేదా పంట కాలంలో తిరుగుతాడు. నేను ఒక విషయం చెప్తా, ఎన్నికలు అయిపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడికి తీంచా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. ఎక్కడన్నా ఎవరి మీదైనా అన్యాయం జరిగిన ఆడపిల్లలు నేర్పించిన వాళ్ళకి మొట్టమొదట గుర్తొచ్చే పేరు కొలికిపూడి సీనన్న. ఏంటి కొలికిపూడి, ఈ తప్పు చేశావని నన్ను ఎవరు అడగలేదు. అది నా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అంటే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే కుక్కలకి ఉన్న విశ్వాసం కొంతమంది రైతులకు లేదంటూ కూడా ఆయన రెచ్చిపోయారు. అంటే అసలు ఎందుకు అంతలా రెచ్చిపోయారు? కొలికపూడి చేసిన ఈ వ్యాఖ్యలపై స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు సంచలనంగా మారారు. ఆయన రైతుల కోసం పాదయాత్ర చేశారు, అమరావతి రైతుల కోసం పాదయాత్ర చేశారు, రైతుల సమస్యలపై పోరాడి పేరు తెచ్చుకుని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు అదే రైతులతో ఉపయోగించుకున్నారు, అదే రైతుల కోసం ఆదుకున్నారు, అదే రైతుల కోసం పోరాడారు, అదే రైతుల మీద ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తానుకి ఏం జరిగింది ఏందనేది తెలియదు, కానీ కుక్కలకున్న విశ్వాసం కూడా రైతులకు లేదంటూ కూడా ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా రైతుల్లో ఒక అలజడి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రజాప్రతినిధులు ప్రజలతో ముఖ్యంగా మమేకమై ఉండాలి. ప్రజాప్రతినిధులు చాలా సున్నితంగా ప్రజలతో డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే రైతులు గాని, ప్రజలు గాని, అలాగే తోటి కార్యకర్తలతో గాని చాలా సున్నితంగా మెలగాల్సి ఉంటది, చాలా సున్నితంగా వాళ్ళని డీల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటది. కానీ అట్లాంటి కొలికపూడి గత వారం 10 రోజుల్లోనే ఇది రెండోసారి వార్తల్లోకి ఎక్కడం, ఒక వారం 10 రోజుల్లోనే ఆయన ఒకరిని దూషించి మరి క్షమాపణ చెప్పటం, మరలా దూషించటం ఇది పరిపాటిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రైతులకు సంబంధించిన వివిధ అంశాలలో తాను పోరాడానని, తాను ఖర్చు పెట్టానని, తాను రైతుల కోసం నిలబడి అండగా ఉన్నప్పుడు తన మీద వచ్చిన ఆ కామెంట్స్ కానీ, తన మీద వచ్చిన ఆరోపణలు కానీ రైతులు తనకు ఎందుకు అండగా ఉండలేదంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సమాజంలో ముఖ్యంగా ప్రజల కోసం పోరాడేవారు, ప్రజల కోసం ముందుండే వాళ్ళు, ప్రజల కోసం తాము ఉన్నామని గొంతెత్తే వాళ్ళందరూ కూడా ప్రజల నుంచి తిరిగి ఏదో ఒకటి ఆశించడం పరిపాటిగా మారింది. అలా ఆశించొద్దని కూడా ఇప్పటికే ప్రజా చైతన్య వేదిక కానీ, వివిధ ప్రజా సంఘాలు కానీ ఎవరైతే ప్రజాప్రతినిధులు అవుతున్నారో వాళ్ళందరికీ సూచిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల కోసం మేము కష్టపడ్డాం అంటాం, ప్రజల కోసం గొప్ప స్థాయిలోకి వెళ్ళటం, అనంతరం అదే ప్రజల్ని దూషించడం అనేది
కరెక్ట్ కాదని, మంచి చేయాలని సమాజంలోకి వచ్చిన వారు మంచికెళ్ళే వెళ్ళాలి కానీ వాళ్ళు మళ్ళీ స్వార్థంగా వాళ్ళ నుంచి ఎలాగ ఆశిస్తారంటూ కూడా గతంలో పెద్ద ఎత్తున విమర్శ వచ్చిన నేపథ్యంలో మరలా అదే దారిలోకి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే రైతు అన్నదాతలుగా రైతన్నలుగా పేరు తెచ్చుకున్న రైతులకి విశ్వాసం లేదు, కుక్కలకున్న విశ్వాసం కూడా ఆ రైతులకు లేదని కుక్కలతో పోల్చడం పట్ల ఆ సమాజం మొత్తం కూడా విస్తుపోయిన పరిస్థితి ఉంది. ఆయన మీద ఆగ్రహం ప్రజలు గాని రైతులు గాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా రైతులకు లేదని ఆ తిరువూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరి కోసం ఎంత కష్టపడి పనిచేస్తుంటే వారు తనకు మద్దతుగా నిలవట్లేదని, తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఆ దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన సమయంలో ఆయన ఆ కార్యకర్తలతో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. తన సొంత డబ్బు కోట్లాది రూపాయలని ఆ పలువురు వ్యక్తిగత అవసరాలకి ఖర్చు చేశానని, సాగునీటి కాలువల్లో పూడికి తీతకు లక్షలాది రూపాయలు వెచ్చించాని ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మొత్తానికి కూడా ఆ రైతులందరూ కూడా వ్యతిరేకత చూపుతున్నారు. రైతులు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే దూషణలు, బెదిరింపులు ఆ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి ఆ పలు వివాదాల్లో కూరుకుపోతున్నారు. పలు వివాదాలు కావాలని కొని తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కొద్ది రోజుల క్రితం తన ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై వార్తలు రాసినందుకు మీడియా ప్రతినిధులను ఆయన బెదిరించిన పరిస్థితి ఉంది. మీడియా ప్రతినిధులను తిట్టిన పరిస్థితి ఉంది. మీడియా ప్రతినిధులను దూషించిన దానిపై ఆ పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. దీంతో ఆయన ఆ మీడియా ప్రతినిధులందరికీ కూడా క్షమాపణ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. స్వయంగా చంద్రబాబుకు కొంతమంది వెళ్లి మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. టీడీపీ సర్పంచ్ ని దూషించడంతో ఆయన భార్య కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నారో ఆయనకు పరిపాటిగా మారిపోయింది. దూషించటం, కోపడటం, క్షమాపణ చెప్పడం. ఇప్పటికి దాదాపుగా ఇది మూడే అంశంగా ఉంది. ఆ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోపే ఇట్లా ఈ 3 అంశాలు కూడా ఆ పార్టీ దృష్టికి పోయి పార్టీ కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితి కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి దిశగా అడుగులేసినట్టు కూడా ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఏదైతే నియోజకవర్గంలో మహిళా ఉద్యోగుల వాట్సాప్ నెంబర్లకు అసభ్యకరంగా సందేహాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళలు మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తేల గ్రామంలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. కొలికిపూడి నుంచి రక్షణ కల్పించాలని ఇవి చాలా ఉన్నట్టు ఆయన ఇప్పుడు రైతులను కుక్కలతో పోల్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక పక్క మహిళలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆందోళనకు సంబంధించిన అంశం మీద ఆయన దీక్ష చేపట్టారు. తను ఎప్పుడు కూడా అటువంటి వేదికగా పాల్పంచుకోనని, మహిళలకు అసభ్యంగా ప్రవర్తించడం కానీ, వాళ్ళకి అసభ్య సందేశాలు పంపించడం కానీ చేయనని, తాను నీతిగా నిజాయితీ ఉన్నానని, తనకి న్యాయం చేయాలని ఎమ్మెల్యేనే దీక్ష కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. దీక్ష కూర్చున్న ఆ నేపథ్యంలోనే ఏదైతే వివాదం సద్దుమణగటానికి దీక్షలో కూర్చున్న ఆయన మరొక వివాదంలో గేలు పెట్టినట్టయింది. మరొక వివాదాన్ని కొని తెచ్చుకున్న పరిస్థితి అయింది. ఏదైతే రైతన్నలకి తోడుగా అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి, ఆ ఎన్డీఏ కూటమిలోని ఎమ్మెల్యేనే రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ముడిపడే అంశము. ఎన్డీఏ కూటమిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే కొలికిపూడి శ్రీనివాసరావు రైతులు కుక్కలతో పోల్చడం పాటు మహిళలకు సంబంధించిన అంశం మీద కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో రాత్రి నుంచి కూడా రాష్ట్రం అంతా రైతులలో రావణ కాష్టం లాగా మొదలైందంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైతే రక్షణ కల్పించాలని కూడా ఆయన దీక్ష చేపట్టారు. తన మీద విచారణ చేపట్టాలని కూడా దీక్ష చేపట్టారు. అలాగే ఎవరైతే మహిళలు ధర్నా చేశారో మహిళల ధర్నా మీద కూడా ఆయన విచారణ చేపట్టాలని దీక్ష చేపట్టే నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైన వల్లరామయ్య రాత్రి కొలికిపూడి శ్రీనివాస్ కి ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. ఫోన్ చేసి ఆ దీక్ష విరమించాలని, తనకు పార్టీ అండగా ఉంటుందని, తన వెంటే పార్టీ ఉంటుందని, తన వైపు న్యాయం ఉందని, తనకు న్యాయం జరిగే వరకు కూడా పార్టీ తనతో పాటే ఉంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య చెప్పడంతో కొలికిపూడి శ్రీనివాసరావు రాత్రి దీక్ష విరమించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కొలికిపూడి శ్రీనివాస్ దూషించడంలో మాత్రం ఎన్డీఏ కూటమిలో ప్రథమ స్థానం సంపాదించారంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే దూషించడం, క్షమాపణ చెప్పడం కూడా ఆయనకు పరిపాటిగా మారిందని చెప్పుకోవచ్చు.